చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచు. ఇందువలన మీరు నా శిష్యులు. ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఆయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమున్నారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలుసా? అంటే నీ బాధ, నీ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలుసా? ఎవరికి చెప్పుకుంటే మన సమస్య తీరుతుంది? ఎవరికి చెప్పుకుంటే మన బాధ తీరుతుంది? ఎవరికి చెప్పుకోవాలి? మనకు ఎవరు సహాయం చేసేది? ఎవరు మనల్ని నడిపించేది? ఎవరు మనల్ని రక్షించేది అని అంటే కీర్తనలు. మరలా ఇక్కడికే వద్దాము. కీర్తన ఒకసారి చూడండి. మనల్ని నడిపించేది, కాపాడేది ఎవరని చెప్తున్నారు అంటే కీర్తనలు 121వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడికి ఎత్తుతుందంట కన్నులు? కొండల తట్టు ఎత్తుతుందంట. మరి సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎవరు సహాయం చేసేది? ఎవరు మనల్ని ఆదుకునేది? ఎవరు మనల్ని కాపాడేది? ఎవరు మనల్ని రక్షించేది అని అంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎవరు చేస్తారు సహాయం? మనుషులు చేస్తారా? మనుషులు ఆపదలలోని, అవసరంలోని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఏమని చెప్తున్నారంటే మనుషులను గురించి ఒక విషయం ఏంటంటే, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట నేను అని చెబుతున్నారు. ఇక్కడ సహాయం ఎవరు చేస్తారు చెబుతున్నారు. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎవరి వలన సహాయం కలుగుతుందంట? యెహోవా వలనే సహాయం కలుగును. ఎవరి వలన సహాయం రాదు. ఎవరు నీ బాధ తీర్చరు? ఎవరో నిన్ను కాపాడరు? నిన్నైనా నన్నైనా ఎవరు రక్షిస్తారు? యెహోవాయే. మన ప్రతి సమస్య ఆయనే తీరుస్తారు. ఇదే విషయం మీద ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమని చెప్తారంటే, ఆనందించుడి, మరలా చెప్పుదురు, ఆనందించుడి, మీ సకలము సకల జనులకు తెలియబడి ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి కూడా మీరు చింతపడదు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెప్తారు. కాపాడేది ఆయన. దేవుడు మనల్ని కాపాడేది చెబుతున్నారు. చూడండి, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఏం సృజించినట్ట? భూమిని, ఆకాశమును సృజించినవాడు. అన్ని సృజించిన తర్వాత అందులో మనల్ని చేసిండు దేవుడు. సమస్తాన్ని సమకూర్చిన తర్వాత, అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు అప్పుడు మనల్ని పంపించిండు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టరా. 1వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన మేపు ప్రజలము, మనం ఆయన సొత్తు. అర్థమైందండి? ఆయన ప్రజలు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అనగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారనంటే ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, నిత్య జీవం చేరాలని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలా. దేనికి వచ్చిందో అక్కడే చెబుతారు.
నేను లోకంలో తీర్పు తీర్చడానికి రాలా, నేను ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాను, నేను మిమ్మల్ని కాపాడటానికి వచ్చాను, మిమ్మల్ని మీకు తీర్పు తీర్చడానికి కాదు నేను వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఇక్కడ చూడండి, ఇంకా చెప్తే ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నీ పాదం ఆయన తొట్టిల్లనీయడు. తర్వాత నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చూసారండి, నువ్వు వాహనం నడిపేటప్పుడు, వాహనం వేసుకొని వెళ్ళేటప్పుడు నీ రాకపోకల యందు ఆయన ఏం చేస్తారంట? కాపాడతారంట. ఆయనే కాపాడేది, దేవుడే మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని రక్షించేది. ఆయన ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయి, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాను. ఎంతగా సహాయం చేస్తారు అనంటే, ఏ విధంగా నడిపిస్తారు అనంటే, ఎలా కాపాడుతారనంటే, దేవుడు మనం ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నాకు ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది అని అంటే, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఏం చేస్తారో నేర్పుతారు అనమాట. మన బాధలో, మన సమస్యలు ఇవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పుతాయి. ఎలా పాఠాలు నేర్పుతాయి? అని అంటే, పక్షిరాజు గురించి తెలుసండి. దేవుడు పక్షుల ద్వారా మనకు చాలా విషయాలు నేర్పుతాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. తర్వాత కోడి తన పిల్లలను ఎలా కాస్తుందో, తన రెక్కల కింద దేవుడు మనల్ని అలా కాస్తాడు. అలాగే పక్షిరాజు తెలుసండి, పక్షిరాజు అది గూడు ఏడ కడుతుంది? బండ మీద కడుతుంది, పైన కడుతుంది. పక్షిరాజు ఫోన్లో కొడుతుంది, ఫోన్లో యూట్యూబ్లలో కూడా వస్తుంది పక్షిరాజు. అవి పిల్లలు చేసిన తర్వాత పక్షిరాజు ఆ పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఆ బండ మీద నుంచి వాటిని రెక్కల మీద ఎక్కించుకొని అలా వస్తూ పైన వదిలిపెట్టేసి ఇది వదిలిపెట్టింది. తాను వాటికి కూడా ఏమొచ్చినాయి? రెక్కలు వచ్చినాయి. కాబట్టి ఆ రెక్కలతో అవి ఏం చేయాలి? అవి కూడా ఎగరటం నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలని మధ్యలో ఆకాశం వదిలిపెట్టింది, పైన వదిలిపెట్టింది. ఈ లోపల ఇలా కొడుతూ అవి ఇలా అంటూ ఇక రెక్కలతో కొన్ని ఏం చేస్తే ఎగురుతూ అలవాటు చేసుకుంటాయి. కొన్ని ఎగరలేని ఉంటాయి, అవి ఏం చేస్తాయి అంటే కింద పడిపోతాయి. పైన నుంచి కింద పడితే చనిపోతాయి. అలా కింద పడేటప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అలా వెళ్ళిపోయి తన రెక్కల మీద మరలా ఏం చేస్తుంది? అలా ఎక్కించుకొని మరలా తీసుకొస్తుంది. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే ఆదరిస్తాడు, మనకు నడక నేర్పుతూ మమ్మల్ని కాపాడుతాడు. తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసండి, ఆయన నడిపిస్తారు మనం నడిపిస్తారు. మనకు ఆయన పట్టుకొని మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే మనం నడవడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే చాలా ప్రమాదం. అందుకని దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటాడు అన్నమాట. ఎలాగంటే నేర్చుకోకపోతే ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నా జీవితంలో స్వయంగా నేను ఇప్పుడు పడుతున్న బాధ, నా జీవితమే ఉదాహరణ. నేను పడుతున్న బాధ ఏమిటి అని అంటే, చిన్నప్పటి నుంచి ఒక్కడనే అని, పుట్టింది ఒక్కడేనని చాలా అల్లారు ముద్దుగా గారాబంగా పెంచారు. ఎలా పెంచారు అని అంటే, ఆ స్కూల్కి పంపించేటప్పుడు కొడుతూ ఉంటే తాత దగ్గరికి వెళ్ళాడు. ఒక్కడే మనవడని తాత ఏం చేసేవాడు? కొట్టనిచ్చేవాడు కాదు. చదువు అయిపోయింది. ఆ తర్వాత ఎదుగుతున్న కొద్దిగా ఒక యవ్వనం వచ్చేసరికి అలా పనికి వెళుతూ ఉన్నప్పుడు నాన్న పని చేయలేదు. వివాహం అయిన తర్వాత
ఇక ఆ పనులు ఎక్కడ చేస్తారులే అని అనేది వెంబట తీసుకెళ్ళి అవి తండ్రి ఏం చేస్తారంటే, ఇప్పుడు పక్షిరాజు గురించి చెప్పానా నీకు, అవి పనికి వెళ్ళినప్పుడైనా తండ్రి అమ్మటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కుదిరితే ఏం చేస్తారు, ఓకే. ఇప్పుడు పక్షిరాజు ఆ కొన్ని పక్షులు ఎగిరిపోతే ఓకే. ఈ ఎగరనప్పుడు అంటే పని రానప్పుడు ఇక కుమారుడు బిడ్డ చేయలేడి పని. అలాగే పక్షిరాజు ఏం చేసింది, దాన్ని రెక్కల మీద వేసుకొని మరలా తీసుకొచ్చింది. అలాగే పని చేయలేడు అని పనికి కూడా పిలవాలి. ఎన్ని సంవత్సరాలు అంటే చదివే చిన్న వయసులోని చదువు నా ఒక్కడేనని ఎందుకులే అని చదివించలేదు, పంపించలా. చదివించినా కానీ వీళ్ళు ఉన్నా నాకు వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు నాకు వాళ్ళు ఉన్నారు, ఎవరు తాత ఉన్నారు, నాన్నున్నారు, వీళ్ళు ఉన్నారు అనే విధానంలో చదువు చదవాలి. తర్వాత ఇప్పుడు చదువు చాలా అవసరమైంది. ఎందుకనంటే వాళ్ళు అది గమనించే విషయం ఏంటంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఏమిటి అని అంటే వాళ్ళు ఆనందంగా ఉండాలనుకున్నారు, ఇప్పుడే కదా సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ ఈ లోకంలో ఏముండాలి, చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, బలం ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి లోకం బ్రతకాలని. ఆ తర్వాత నాన్న ఏ పని కూడా దేనికి కూడా ప్రతి ఒక్కదానికి పంపించేవాడు కాదు. ఎక్కడికైనా ఏ పని చేయాలన్నా ఎంత కష్టమైనా నానే చేసేది. ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్ళి చేయాలన్నా నానే చేసేవాడు. ఇప్పుడు సడన్గా నాన్నకి అలా అయ్యేసరికి, పక్షవాతంలాగా వచ్చేసరికి ఇప్పుడు ఏ ఒక్కటి కుదరదు, ఏ ఒక్కటి చేత కానీ ఏ ఒక్కటి ఇక తెలిసింది నా ఏమిటి అని అంటే ఇది తెలుసు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని నడిపించాలి. తండ్రి తల్లి దగ్గర బాగా ఉన్నప్పుడు, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు అన్న మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రి బాగున్నప్పుడు, తల్లిదండ్రులు యవ్వనంలో ఉన్నప్పుడు పిల్లలు చేసే విధానం ఏంటంటే, నా జీవితంలో నేను పడ్డ అనుభవం చెప్తున్నాను. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మనం అన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళ మీద అలగట్టం, నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే అది ఇది అన్ని మన సంతోషం, మనం అల్లరితో మనం సంతోషం, మనం హ్యాపీగా ఉండాలని నేను వెళుతూ ఉంటే, నేను బండి మీద స్పెట్స్ పెట్టుకొని వెళుతూ, ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని, నేను చేసిన ఎంజాయ్ పెట్టుకొని వెళుతూ ఉంటే అసలు ఎవరు అన్నది గుర్తుపట్టలేదు. ఈ రోజున కళ్ళెమ్మటి నీళ్ళు కారిపోతారు. ఎంత ఆనందం, ఆ రోజున ఎంత సంతోషపడ్డావో, ఎంత ఆనందంగా అయితే ఉన్నావో, ఈ రోజున అంత బాధపడతావు. అంత బాధ. పని చేయాలి, చేస్తే అలవాటు లేవు. ఒక చాటకెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే అది వాళ్ళు వచ్చి నా చిన్నప్పుడు పట్టించుకోలేదు. తర్వాత అసలు వాళ్ళంటేనే నాకు అసలు మాట్లాడటం అనేది ఇవనేది అసలు నాకు కుదరనే ఆడటం కుదరదు. అవి అసలు చూడండి పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి. అన్నీ ఇప్పటి వరకు ఎవరు చేశారు, నాన్న చేసేది, తండ్రి చేసేది. ఇప్పుడు తండ్రి అలా అయితే చేయాలంటే ఏది కూడా. అలాగే ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రి వారు యవ్వనంలో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడే మనం ఎందులోని అందులో ఏమవ్వాలి, సెటిల్ అవ్వాలి, నేర్చుకొని ఉండాలి. వాళ్ళు బాగున్నారు కదా అని వాళ్ళు చూస్తారు. తల్లిదండ్రి వారు ఈ లోకం విడిచేంత వరకు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పని చేసినా చెయ్యకపోయినా, నువ్వు కుంటోడు అయినా, కౌటోడు అయినా, గుడ్డోడు అయినా, నువ్వేదైనా వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు.
తల్లిదండ్రి వదిలిపెట్టరు. మనం ఫేస్బుక్లో చూస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం. ఏంటి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న కుమారుణ్ణి 70 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలం వాడు పోషిస్తున్నారు, వాడు కాపాడుతున్నారు, వాడు నడిపిస్తున్నారు. ఇలాంటి చాలా వస్తువులు ఉంటాయి, చాలా కనపడుతూ ఉంటాయి. అంతా ఎందుకు చెబుతున్నాను అని అంటే, మన జీవితం ఏంటనంటే దేవుడు ఇవన్నీ మనకి ఎందుకు సమస్యలు వస్తాయి, ఎందుకు బాధలు వస్తాయి అని అంటే, రేపు మనం ఏమవ్వకూడదు, బాధపడకూడదు అని మనకు పాఠాలు నేర్పుతాడు దేవుడు. ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండాలి. నీకు ఒక్కసారి ఏదైనా ఒక సమస్య వచ్చి పడిందంటే దాన్ని ఎదుర్కొనే శక్తి గల నీకు లేకపోతే ఏమైపోతావు? నేను ఏమైపోతున్నా? ఒక్కసారే వచ్చేసరికి ఏమైపోతున్నానండి, పరిస్థితి కనపడుతుంది కదా, చూశారండి. అందుకనే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, నీ సమస్య ఏదైతే ఉందో, నీ బాధ అయితే ఏదైతే ఉందో నాకు చెప్పు. ఈ రోజున నేను ఈ విధంగా బ్రతికున్నాను అని అంటే ఈ గ్రంథం పట్టుకోమంటే, ఈ గ్రంథం పట్టుకోమంటే ఈ రోజు నేను నిలబడ్డా. అలా అవ్వటంతోనే నేను కూడా చనిపోవచ్చు. ఎందుకనంటే ఆ అలవాటు లేని చెయ్యాలంటే చాలా కష్టం, అర్థమవుతుందండి. కానీ నన్ను ఆదరిస్తూ నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్న ఆయన ఎవరో? దేవుడు. బాధపడొద్దయ్యా, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు సహాయం నేను చేస్తాను. ఆ ధైర్యంతోనే ఈ రోజున ముందుకు సాగు. ఎందుకనంటే మనల్ని కాపాడేది ఏనే, మనల్ని రక్షించేది ఏనే, అర్థమవుతుందండి. అందుకనే నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు దేవుడు మనలను కాపాడుతాం. మనం అనుకుంటాం కదా, నాకు ఈ బాధలు దేవుడు ఎందుకు పెడుతున్నాను అనుకుంటాం. కానీ మనకి ఏం చెప్తుందో తెలుసండి, ముందు కాలంలో ఆ పక్షిరాజు పిల్లలు అలాగే ఉంటే ఆ తల్లి మీద ఎప్పుడు ఏమవ్వాలి? ఆధారపడాలి. అవే ఇప్పుడు అవి ఏం చేస్తే ఎగిరిని అంటే తన ఆహారం అవి తెచ్చుకోగలరు. ఇప్పుడు తల్లికి క్షేమం, వాటికి కూడా క్షేమం. అలాగే దేవుడు కూడా మనకు ఏం చేస్తారంటే, మనం బాగుండాలి అనే ప్రతి ఒక్కటి నేర్పుతాడు. మనల్ని చెడగొట్టడానికి కాదు, మనల్ని పాడు చేయడానికి కాదు, మనం బాధల్లో నెట్టడానికి కాదు. ఎందుకంటే బాధల్లో నుంచి విడిపించి ఆయన ఎంతవరకు మనల్ని శోధిస్తారంటే, మనం శోధన సహించేంతవరకే. ఆ శోధనలో కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసండి, మనకే సహాయం చేస్తారంట. ఎందుకో తెలుసండి, మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎందుకు నేర్పుతున్నాం తెలుసా? మన లోకంలో తీసుకెళ్ళి, లోకాశంలో తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్లేవాడు ఒకడు, అపవాది. అది ఎరలో నుంచి మనలను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలని దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా నేర్పుతూ. యోధా ఇస్కరేతు, పేతురు గారు ఇద్దరు ఉన్నారు. యోధా ఇస్కరేతు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసింది? ఆయన అప్పగించిన ఆయన నేను ప్రభువుని అప్పగించానని పశ్చాత్తపడకుండా ఆయన మనసులో అనుకొని ఆయన ఏం చేసింది? బాధపడుతూ ఆ బాధపడుతూ ఊరేపుడికి వెళ్ళి గుడి పెట్టుకొని చనిపోయాడు. ఏమొచ్చింది? వెళ్ళిపోయాడు. పేతురు గారు అబద్ధం ఆడాడు. ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే గోడ తట్టుకెళ్ళి పశ్చాత్తపడ్డాడండి పేతురు గారు. పశ్చాత్తపడితే దేవుడు కరుణించిండు. తర్వాత పేతురు గారిని ఏ విధంగా వాడుకున్నాడంటే, పేతురు గారు వెళుతూ ఉంటే తన నీడ పడితే స్వస్థపడ్డోళ్ళు ఉన్నారు. ఎన్నో వేల మంది పేతురు గారు ప్రసంగిస్తుంటే రక్షింపబడ్డని వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆ విధంగా వాడు. దేవునిలోనే ఉండాలండి. దేవునిలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఆయనకి చెప్పుకోవాలి. ఇక్కడ చెప్తున్న విషయాలు ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనకి ఏదైనా ఒకటి ఆయనను విడిచి వెళ్ళిపోతే చాలా బాధలు వస్తాయి. అర్థమైందండి? ఈ లోకంలో చాలా బాధలు వస్తాయి, అవి తట్టుకోలేము. తర్వాత ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతాం.
ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి. తల్లిదండ్రి ఎలాగైతే పిల్లల్ని ఆదరిస్తారో, ఎలాగైతే చూస్తారో, ఎలాగైతే నడిపిస్తారో, ఎలాగైతే కాపాడతారో, అలాగే దేవుడు కూడా మనందరిని ఏం చేస్తాడో కాపాడుతాడు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవసరం అని అంటే తల్లిదండ్రులు కొనిస్తారా లేదా? కొనిస్తారు. అది ఎలా ఇస్తారు అంటే తాను తనకు అవసరం అయ్యిందే తల్లిదండ్రులు ఇస్తారు, అవసరం కాంది ఇవ్వరు. ఎందుకంటే దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు మా పాప ఉందండి, అక్కడ షాప్ ఉంది, నాకు అది కావాలి కావాలి కావాలంటే ఇస్తామా? వద్దని చెబుతూ పోనీలో ఏడుతుంది కదా అని ఇస్తే దాన్ని పెట్టి పోసుకుంటుంది, ఏమవుతుంది? నొప్పి వస్తుంది. అలాగే పిల్లలు అడిగినప్పుడు ఏదైతే దాని వల్ల ప్రమాదం ఉందో అది మనం, అలాగే దేవుడు కూడా మనం అడిగినప్పుడు అది మనకు అవసరం లేకపోతే దేవుడు అది మనకు ఇవ్వడు. అది మన క్షేమం కోసం, మన మంచి కోసం. అందుకని ఈ సమస్య నుంచి, ఈ బాధల నుంచి రక్షించేది ఎవరు అని అంటే, నిన్ను కాపాడేది, మనందరినీ కాపాడేది ఎవరు అని అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అలాగే ఆయన ఈ లోకం నుంచి విడిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలు ఉన్నారు కానీ దేవుడు విడిచిపెట్టిన ప్రజలు లేరు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తుండో కాపాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షం కురిపిస్తారు, సూర్యుని ఉదయింపజేస్తారు. మంచివారి పంట పండుతుంది, ఎవరిదైనా పండుతుంది. ఆయన పక్షపాతి కాదు దేవుడు, ఆయన అందరినీ కాపాడుతున్నాడు. అర్థమైందండి? కానీ మనిషి ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్మరు. అంటే నమ్మడం అంటే ఆయన నాకు సహాయం చేస్తారని ఆయన మీద విశ్వాసం అనేది ఉంచాలి. ఒక విషయం ఏంటంటే మనం ఆయన యొద్దకు వచ్చినామంటే ఎలాగా ఎలా సహాయం చేస్తారనంటే ఆయన మనకు ఇప్పుడు గర్భాన పుట్టిన పిల్లలు విషయంలో ఉన్నారు, ఇప్పుడు బయట పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఎలాగో చూస్తారు, వాళ్ళు ఎలాగ చూస్తారు? గర్భాన పుట్టిన పిల్లలనే చాలా మంచిగా చూస్తారు. అలాగే క్రీస్తుని నమ్ముకొని ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఇంకా ఏం చేస్తారు? ఆయన పిల్లలు కాబట్టి సహాయం చేస్తారు. కానీ అందరినీ చూస్తూ ఇప్పుడు బయట ఉన్న పిల్లలు అంటే అని అంటవా? అను, వాళ్ళే మంచిగా చూస్తాం. అర్థమైందండి? వాళ్ళే మంచిగా చూస్తాం. అలాగే దేవుడు కూడా అందరినీ మంచిగా చూస్తారు, కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని మాత్రం ఆయన విడిచిపెట్టారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ